శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జూన్ 25 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే అమావాస్య తిథి సాయంకాలం 4 గంటల 5 నిమిషాల వరకు ఉంది. మృగశిర నక్షత్రం ఉదయం 10 గంటల 42 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రం వచ్చింది. బుధవారం మృగశిర నక్షత్రంతో కలిసి వస్తే అమృత యోగం ఉంటుంది. ఇది కార్యసిద్ధిని కలిగిస్తుంది. కాబట్టి ఎవరైనా పని మీద బయటికి వెళ్ళాలనుకుంటే ఉదయం 10 గంటల 42 నిమిషాల లోపు వెళ్ళండి. అప్పుడు ఆ అమృత యోగం వల్ల కార్యసిద్ధి, మీరు అనుకున్న పనులు సులభంగా పూర్తవుతాయి. ఉదయం 10 గంటల 42 నిమిషాల తర్వాత ఆరుద్ర నక్షత్రం ఉంది. బుధవారం ఆరుద్ర నక్షత్రంతో కలిసి వస్తే ముసల యోగం ఉంటుంది. ఇది దుఃఖాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఉదయం 10 గంటల 42 నిమిషాల తర్వాత పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా ఏదో ఒక దుఃఖం వస్తుంది. అందులోనూ అమావాస్య కూడా ఉంది. అలా జరగకుండా ఉండాలంటే అత్యవసరంగా ప్రయాణం చేయాల్సి వస్తే, అత్యవసరంగా ముఖ్యమైన పని మీద బయటికి ఉదయం 10:42 తర్వాత వెళ్ళవలసి వస్తే, అటువంటప్పుడు ఒక ఆకుపచ్చ రంగు వస్త్రంలో కొన్ని పెసలు మూట కట్టి ఆ మూట దగ్గర పెట్టుకుని వెళ్ళండి. అప్పుడు ఏం సమస్యలు ఉండవు. మళ్ళీ మీరు తిరిగి వచ్చిన తర్వాత ఆ మూట ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. ఇలా చేస్తే ముసల యోగం వల్ల దుఃఖాలు ఉండవు, అమావాస్య వల్ల ఇబ్బందులు ఉండవు, మీ పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. పని మీద బయటకు వెళ్ళినా, ప్రయాణాలు చేసినా ఇబ్బందులు లేకుండా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు కర్కాటకంలో, చంద్రుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం, ఈ 3 రంగాల్లో ఉన్నవాళ్ళు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అలాగే మృగశిర నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు సింహరాశిలో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది అనుకూలమే కాబట్టి ప్రాపర్టీస్కి సంబంధించిన ముఖ్యమైన చర్చలు చేసుకుంటే ఆ చర్చలు విజయవంతం అవుతాయి. అలాగే రియల్ ఎస్టేట్కి సంబంధించిన చర్చలు కూడా విజయవంతం అవుతాయి. సోదరులతో ఉన్న గొడవలు కూడా చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కుజుడి మిత్రక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది. అలాగే ఆరుద్ర నక్షత్రానికి అధిపతి అయిన రాహు కుంభంలో, శనింట్లో ఉన్నాడు. ఇది కూడా అనుకూలమే. కాబట్టి ఎవరైనా విదేశీయాన ప్రయత్నాలు చేసుకోవాలంటే ఎమర్జెన్సీ ఉంటే చేసుకోవచ్చు. అంటే అమావాస్య అయినా కూడా ఆరుద్ర నక్షత్రానికి అధిపతి అయిన రాహు బాగున్నాడు కాబట్టి విదేశీయాన ప్రయత్నాలకు మీరు ఏవైనా పనులు చేసుకోవచ్చు. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా మృగశిర నక్షత్రం ఉదయం 10:42 వరకు ఉంది. ఈ మృగశిర నక్షత్రం ఉన్న సమయంలో గణిత విద్యలు నేర్చుకోవచ్చు. అలాగే మృగశిర ఉన్న సమయంలో ఎవరైనా సరే వ్యవసాయదారులు విత్తనాలు నాటడానికి ఈ మృగశిర నక్షత్రం అనేది అనుకూలిస్తుంది. అలాగే బాగా అత్యవసరమైతే కోర్సుల్లో జాయిన్ అవ్వచ్చు. అమావాస్య అయినా కూడా మృగశిర ఉంది కాబట్టి అది మంచి నక్షత్రం కాబట్టి కోర్సుల్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే బాగా అత్యవసరమైన డాక్యుమెంటేషన్ ఉన్నా కూడా అమావాస్య అయినప్పటికీ మృగశిర నక్షత్ర బలాన్ని బట్టి చేసుకోవచ్చు. బాగా ఎమర్జెన్సీ ఉంటే నక్షత్రం బాగానే ఉంది, చేసుకోవచ్చు. అలాగే ఉదయం 10 గంటల 42 నిమిషాల తర్వాత ఆరుద్ర నక్షత్రం వచ్చింది. ఈ ఆరుద్ర నక్షత్ర బలాన్ని బట్టి శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శత్రువులు చేసే పనులు కానీ, ప్రయోగాలు కానీ తిప్పికొట్టడానికి మీరు ఏవైనా చేయాలంటే వాటికి ఆరుద్ర నక్షత్రం చాలా మంచిది. అలాగే కోర్టు పరంగా ముఖ్యమైన చర్చలు చేయడానికి ఆరుద్ర మంచిది. అలాగే ఆరుద్ర నక్షత్రం ఉంది కాబట్టి ఎవరైనా దొంగతనం చేస్తే దొంగతనం చేసిన వాళ్ళని గమనించడానికి, వాళ్ళని పట్టుకోవటానికి ఈ నక్షత్రం మంచిది. పోలీస్ స్టేషన్లకు వెళ్ళడానికి కూడా ఆరుద్ర మంచిది. అలాగే ఎదుటి వాళ్ళతో గొడవలు ఉంటే ఆ గొడవలు సెటిల్ చేసుకోవడానికి, కాంప్రమైజులు చేసుకోవడానికి, చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే కొన్ని పనులు రహస్యంగా చేయాల్సి వస్తుంది. అలా రహస్యంగా చేయాల్సిన పనులు సక్సెస్ఫుల్గా చేయాలంటే ఆరుద్ర నక్షత్రం మంచిది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు అప్పుల సమస్యలు అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. కోర్టు పరంగా కొన్ని వ్యవహారాలు, కొన్ని సమస్యలు ఉంటే తెలివితేటలతో, మీ సమయస్ఫూర్తితో వ్యవహరించడం ద్వారా ఆ వ్యవహారాల్లో విజయం అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కనిపిస్తుంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు వృషభ రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ఈరోజు వృత్తిపరంగా సంతోషం, లాభం ఉంటుంది. అంటే ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, మీరు ఏ వృత్తిలో ఉన్నా కూడా ఆ వృత్తిలో వృషభ రాశి వాళ్ళు ఎంతో కొంత లాభాన్ని పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో, ఉద్యోగ రంగంలో సామాన్యమైన ధనలాభాలు కనిపిస్తున్నాయి. అద్భుతమైన ధనలాభం ఉండదు, ఎంతో కొంత ధనపరంగా మాత్రం ఉద్యోగ వ్యాపార రంగాల్లో కలిసి వచ్చే సూచనలు మిథున రాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మానసిక ఆందోళనలు కనిపిస్తున్నాయి. ఒత్తిడి, ఆందోళన, చికాకు, డిప్రెషన్ వీటిని పక్కన పెట్టండి. మనసు ప్రశాంతంగా ఉంచుకోండి, అప్పుడు ఎలాంటి సమస్యలు ఉండవు. ధనలాభం మాత్రం కర్కాటక రాశి వాళ్ళకి బాగుంది. ఏదో ఒక విధంగా ధనాన్ని సంపాదిస్తారు. ఊహించిన దానికంటే ఎక్కువగా ధనం కలిసి వచ్చే సూచనలే కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు కొన్ని గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. బంధువులతో కానీ, మిత్రులతో కానీ ఏదో ఒక గొడవలు, అనవసరమైన గొడవలు కనిపిస్తున్నాయి. కాబట్టి బంధువులతో, మిత్రులతో గొడవలు అవ్వకుండా జాగ్రత్తగా మాట్లాడుకునే ప్రయత్నం చేయటం మంచిది. కొన్ని వ్యవహారాల్లో ఆందోళనలు కూడా ఉంటాయి, ఒత్తిడి కూడా ఉంటుంది. వాటిని పక్కన పెట్టి మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులను ద్వేషించే విధంగా పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అటువంటప్పుడు సంయమనంతో వ్యవహరించడం మంచిది. బంధువుల వల్ల, మిత్రుల వల్ల కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అయినప్పటికీ మాట పట్టింపులకు పోకుండా మనస్సు నిగ్రహించుకొని మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ఈరోజు స్థానచలనం కనిపిస్తోంది. కన్యారాశి వాళ్ళు ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళి జీవనాధారం కొనసాగించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ఆదాయ మార్గాలు పెరుగుతాయి, రకరకాలుగా ధనలాభం ఉంటుంది. శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాల్లో అనుకూలత కనిపిస్తుంది. అలాగే ధనప్రాప్తి యోగం కూడా ఉంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కనిపిస్తోంది. వృత్తిపరంగా కూడా ఊహించిన దానికంటే ఎక్కువ ప్రయోజనాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే ఉద్యోగంలో ఉన్న, వ్యాపార రంగంలో ఉన్న వృశ్చిక రాశి వాళ్ళకి మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ఏ పని ప్రారంభించినా ఆ పని చాలా సులభంగా, దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ధనలాభం కూడా ఉంది. ధనుస్సు రాశి వాళ్ళకి అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా ప్రమోషన్ అనేటటువంటిది అందిపుచ్చుకునే సూచనలు మకర రాశి వాళ్ళకి ఈరోజు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు ఉన్నత పదవులు అలంకరిస్తారు. ఏ రంగంలో ఉన్నా కూడా అత్యున్నత స్థాయిలో ఉండటానికి ఏదో ఒక అవకాశం అనేది మకర రాశి వాళ్ళకి ఈరోజు బాగా కలిసి వస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మానసిక ఆందోళనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి మానసికంగా ఉన్న చికాకు, ఒత్తిడి, ఆందోళన పక్కన పెట్టి ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ధనలాభం కూడా ఉంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కుంభరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి మంచి ప్రయోజనాలు పొందే యోగం కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు ప్రయాణాలు చేయకూడదు, కానీ మీనరాశి వాళ్లకు మాత్రం ప్రయాణం చేసినా కూడా లాభమే కనిపిస్తుంది. అలాగే మానసికంగా ప్రతి పనిలో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని పొందుతూ ఉంటారు. మనసుకు శాంతి అనేటటువంటిది ఏర్పడుతుంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజు జ్యేష్ఠ అమావాస్య కాబట్టి ప్రత్యేకంగా 3 మంత్రాలు చదువుకోవాలి. ఆ మంత్రాలు ఏంటంటే ఓం శం శనైశ్చరాయ నమః, ఓం వటసావిత్రేయ నమః, ఓం సవిత్రే నమః. ఈ 3 మంత్రాలు చదువుకోవాలి. గుడికి వెళితే గుళ్ళో చదువుకోండి, ఇంట్లో కనుక పూజ చేసుకుంటే ఇంట్లో అయినా చదువుకోండి. కానీ ఈ 3 మంత్రాలు చదివితే మాత్రం వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఒక్కొక్క మంత్రం 11 సార్లు చదువుకోవాలి. ఓం శం శనైశ్చరాయ నమః, ఓం వటసావిత్ర్యై నమః, ఓం సవిత్రే నమః. ఈ 3 మంత్రాలు చదువుకున్నట్లయితే అన్ని రకాలుగా కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. అలాగే బుధహోర ఉన్న సమయంలో ప్రధానంగా నూతన కట్టుబడులు లాంటివి కూడా చేసుకోవచ్చు. అలాగే బుధహోర ఉన్న సమయంలో జ్యోతిష విద్యలు, గణిత విద్యలు నేర్చుకుంటే కూడా చాలా మంచిది. బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం ఇలాంటివి మొదటిసారి ప్రారంభించడానికి కూడా
బుధహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు దినఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.